Alright, good morning guys. Welcome back to my YouTube channel once again. And day 2 of my Kerala ride. మనం ఈరోజు సేలంలో నిన్న నైట్ సేలంలో స్టే చేసాం అండ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుందా ఇది మన హోటల్ ఫర్ ఎస్టర్డేస్ నైట్. డీసెంట్ హోటల్, నాట్ డీసెంట్, చాలా మంచిగా అనిపించింది. ప్రైస్ డీల్ లైక్ అరౌండ్ 1700 రూపీస్కి మనకు ఇడ్లీలో వచ్చింది. బిగ్ రూమ్ ఉంది. అండ్ సో ఈ రోజు ఏం చేద్దాం అంటే మన డే 2 మనం రైడ్ వచ్చేసి డైరెక్ట్ మోన్రోయ్ హైలాండ్స్కి వెళ్తున్నాం. ఇంకా లేట్ చేయకుండా మన రైడ్ స్టార్ట్ చేస్తాం. ఈ నుంచి అరౌండ్ 9 hours చూపిస్తుంది. ఆల్రైట్, సో లేట్ చేయకుండా మన రైడ్ అయితే స్టార్ట్ చేసేస్తాం. ఆల్రైట్, లెట్స్ గో. రైట్, థ్యాంక్ యూ. ఆల్రైట్ గైస్, మన బైక్ రెడీ, మౌంటింగ్ అంతా అయిపోయింది అండ్ మన డెస్టినేషన్ సెట్ మోన్రోయ్ హైలాండ్స్. ఓకే, 9 hours 5 minutes 454 kilometers. Let's start. All right, people, get. All right, people, all set. మన హోటల్ ఇంకా గేట్ ఓపెన్ చేయలేదు. రైట్, టైం ఏంటంటే కొంచెం తొందర లేదండి. నేను 7:22 అయిపోతుంది. 9 hours 4 minutes 5:45 లేట్నా, కొంచెం నిద్ర పోవాలని చెప్పేసి ఇట్లా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నా, అట్లకి లేట్ అయిపోయింది. కొంచెం తొందర లేట్ చేయదండి, లేచేది కాదు, తొందర రెడీ అయ్యింది, స్లోగా రెడీ అవుతున్నా. సెట్, గేట్ కూడా ఓపెన్ అయింది మన కోసం. ఇంకా గేదేలే. ఓకే, బాయ్. All right, we are back on the road. We are back on our favorite. All right, so we are back on the road. చలో, ఇంకా మనము లేట్ చేయకుండా తంపుదా అయిపోయి. Right, thank you all. Energy full. Let's ride on. బాబా, బ్రేక్ఫాస్ట్ ఉంది దీంట్లో, క్రేజీ. మన సౌత్ ఇండియా అంటేనే ఫుడ్ క్రేజీ కదా. బ్రేక్ఫాస్ట్ ఇంకా ఈ తమిళనాడులో బ్రేక్ఫాస్ట్ ఎట్లా చింపేస్తా. రైట్, 380 ఇంటికల్ 74. ఓకే, లాంగ్ వే టు గో. అసలు ఎంతో మొత్తం చూసుకోండి, ఇంకా 356 kilometers ఉంది మనకు. Monroy. I don't know, I'm pronouncing it wrong. Searching for greatness in a sea of the dying and shameless, a sea of the aimless. I don't wanna be one of the nameless. I'ma wake up with the mindset that one day I'm gonna make it, and I don't think I'll be fine if I don't break my limitations. Don't try to stop me, I exist to write my own story. I'll make a decision if I want some peace or if I want the glory. ఆల్ రైట్ గైస్, ఒక్కసారి ఇక్కడ వ్యూ చూడండి. ఏమన్నా క్రేజీ వ్యూ ఉందా? ఈ రైడ్లో మాత్రం పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నాను నేను వ్యూ. అపార్ట్ ఫ్రమ్ దీస్ మౌంటైన్స్, ఇదంతా గ్రీనరీ, ఈ గ్రీనరీ చూస్తే పాగలు పిచ్చెక్కిపోతుంది. అలాంటి గైస్, ఒక్కసారి వ్యూ చూడండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది లేదో, ఆడ బ్యాక్ డ్రాప్ ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే ఉంది. మనకు ఈ వీడియోలో అంతా కనిపిస్తుంది, లైట్గా ఆఫ్ అవుతుంది, మన దగ్గరికి వెళ్తే కనిపిస్తుంది. బట్ జస్ట్ ఒక్కసారి వ్యూ ఎంజాయ్ చేద్దాం. ఒక్కసారి చూడండి. ఘాట్ రోడ్ ఈ నుంచి ఘాట్ స్టార్ట్ అవుతున్నాం. ఇది కుములి అంట పేరు. ఘాట్ రోడ్ ఎక్కి పైకి వస్తున్నామని. ఈ సోలో రైడ్లో సైలెన్స్ కూడా ఒక ఫ్రెండ్ లాగా ఉంటుంది బాబా. ఈ ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యాక ట్రాఫిక్ మొత్తం తగ్గిపోయింది. అండ్ సడన్లీ ఇట్ జస్ట్ మీ, ద బైక్ అండ్ ద బెండ్స్. చిల్ ఎయిర్ ఇన్ ద ఎయిర్. ఇక్కడ రైడ్ చేయడం అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద స్పీడ్,
ఇట్స్ అబౌట్ లిజనింగ్ టు ద రోడ్. ఈ కౌస్లో ఒక రిథమ్ ఉంది బాబా. బ్రేక్, థ్రోటిల్, లీన్, రిపీట్. ప్రతి కార్నర్లో ఒక స్టోరీ ఉంటుంది, ప్రతి వ్యూలో ఒక పాజ్ బటన్ ఉంటుంది. చుట్టూ గ్రీనరీ, అంత ఫ్రెష్ ఎయిర్ వలన ఇంకా కలర్ఫుల్గా ఉంది. ఆల్మోస్ట్ లైక్ నేచర్ ఈజ్ షోయింగ్ ఆఫ్ టుడే. ఈ టీ ప్లాంటేషన్స్కి రీచ్ అయ్యాక స్మెల్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఎయిర్లో ఒక న్యాచురల్ ఫ్రెష్నెస్ ఉంటుంది. అసలు ఫిల్టర్ కాఫీ తర్వాత టీ స్మెల్ అంటే ఇలా ఉంటుందేమో అనే ఫీల్ అవుతుంది. ఈ ప్లేస్లో రైడ్ చేసే వాళ్ళందరికీ మైండ్లో ఒక కామ్నెస్ వస్తుంది. ఈవెన్ ద లౌడెస్ట్ థాట్స్ స్లో డౌన్ హియర్. ఈ ఘాట్స్ రోడ్లో రైడ్ చేయడం అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద డెస్టినేషన్, అది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ బాబా. ఒకవేళ వింటర్లో రైనీ సీజన్లో వస్తే రైడ్ స్టార్ట్ చేసి 10 minutes తర్వాత వైజర్ ఫాగ్ అయిపోతుండే. ఈ గ్లాస్కి బ్రీత్ చేసినట్టు ఫీల్ వస్తుండే. కానీ నౌ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వింటర్ ఆర్ రైనీ సీజన్, కానీ ఈ చిల్ విండ్ ఫేస్ మీద పడుతుంటే ఇట్ రిమైండ్స్ మీ లైక్ యు ఆర్ అలైవ్ కంప్లీట్లీ అని. అదే ఈ సోలో రైడ్కి హైలైట్, ట్రస్టింగ్ ద అన్నోన్. చాలామంది అడిగారు నన్ను, సోలో రైడ్ బోరింగ్ కదా అని. నేను చెప్పేది సింపుల్. ఒక్కసారి ఈ రోడ్స్ మీద సోలోగా రైడ్ చేయి అండ్ నేచర్ని వినడానికి ట్రై చేయి. అప్పుడు అర్థమవుతుంది సైలెన్స్ ఒక కంపానియన్ అవ్వగలుగుతుందని. డెస్టినేషన్ వచ్చేసింది, కానీ మైండ్ ఇంకా కౌస్లోనే ఉంది. వన్ చాయ్, మౌంటైన్ వ్యూ అండ్ పీస్ఫుల్ హార్ట్. ఇదే సోలో రైడింగ్ మ్యాజిక్. All right. Last 15 kilometers to go. ఒక 30 minutes. ఈ ఊర్లోకి ఉంది మొత్తము మన 190 kilometers అన్నా కదా. ఫస్ట్ ఎంతమా 100 kilometers ఫుల్ హిల్ స్టేషన్స్, ఘాట్ రోడ్స్, ట్రీ ప్లాంటేషన్స్ అవి ఉండే. తర్వాత ఐ థింక్ ఒక 50 kilometers తర్వాత ఈ ఊర్లో ఉంది అంతే. 50 kilometers ఊర్లో నుంచి ఉంది. మిగతా ఒక 150 ఇంకా ఎంత 140 kilometers హిల్ స్టేషన్స్, ట్రీ ప్లాంటేషన్స్ ఉండే. కానీ ఈ ఊర్లోకి నుంచి తీసుకెళ్తుంటే రోడ్ మాత్రం క్రేజీ ఉంది బాబు. మస్ట్ మెయింటైన్ చేసారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ట్రాఫిక్ ఈజ్ ఆల్సో వెరీ లెస్. అండ్ మోస్ట్ ఏంటంటే స్పీడ్ బ్రేకర్స్ కనిపించలేదు నాకు ఇప్పటివరకు. స్పీడ్ బ్రేకర్స్ ఉంటేనే దమాక్ ఖరాబ్ అయిపోతుంది. ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ చూడలేదు ఇంతవరకు. చలో లాస్ట్ 15 minutes మన రూమ్గా హోమ్ స్టే అంతా మాట్లాడిన ఇంతకుముందే. అండ్ చూద్దాం ఆడికి వెళ్ళాక హోమ్ స్టే ఎట్లా ఉంటుందో. ఆడికి వెళ్ళాక మళ్ళీ మాట్లాడదాం. హోమ్ స్టేలో దిగి ఈరోజు డే ఎండ్ చేసేద్దాం. నిన్న ఆల్మోస్ట్ 650-700 kilometers రైడ్ చేసినా కదా. ఈరోజు ఎంత 500 రైడ్ చేసినా. బట్ కొంచెం హెక్టిక్ ఉంది, ఎందుకంటే ఆ ఘాట్ రోడ్స్లో ఆ ఊర్లో అంతా నడిపినందుకు. ఓకే చలో లెట్స్ గో. ప్లేస్ కంప్లీట్ లోపల ఉన్నట్టుంది. ఇవన్నీ చిన్న చిన్న ఊర్లు, చిన్న చిన్న ప్లేస్, చిన్న చిన్న గల్లీ. కంప్లీట్ ఆఫ్ బీట్ లొకేషన్ అనుకుంటా ఇది. ఇట్స్ నాట్ ఏ రెగ్యులర్ టూరిస్ట్ ప్లేస్. అందుకే నాకు తెలిసి దీనికి ఎక్కువ టూరిస్ట్స్ రారనుకుంటున్నా నేను. రైట్, సో దిస్ ఈస్ మోన్రాయ్ ఐలాండ్. ఓకే వచ్చేసాం మనము. సో దీనికి 2 ways ఉంటాయంట. ఫెరీ తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్ రోడ్ వేస్ కూడా రావచ్చు. నేను ఆల్రెడీ లేట్ అయిపోయింది కానీ డైరెక్ట్ రోడ్ వేస్లో వచ్చిన. రేపు మనం ఇంటికి వెళ్తేప్పుడు చూద్దాం ఫెరీ ఎక్కడుంది, ఎటు సైడ్ వెళ్ళాలి, ప్రాసెస్ ఏందో రేపు అనుకుందాము మన హోమ్ స్టే అని అడిగి. సో ఇప్పుడు మన హోమ్ స్టే ఎక్కడ ఉంది? ఓకే చూడండి, క్రేజీ ఉంది కదా. ఈ రివర్కి ఆనుకొని
ఇక్కడంతా హోమ్ స్టేస్, పర్సనల్ వాళ్ళ ఇల్లులు ఉన్నాయి. ఆహా, ఎంత బాగుంది. క్రేజీ ఉంది. అంతా ఒక వాటర్ ఉంది, బోట్స్, చిన్న చిన్న బోట్స్ పెట్టుకున్నారు. వీళ్ళు ఫిషింగ్కి వెళ్తారు అనుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లోకల్స్. ఎక్కడుంది ఇది? లోపలికున్నట్టు ఉంది కొంచెం. ఎక్కడున్నావు బాబు? ఓకే, ఐ థింక్ ఇదేనా? Hello. Return your brake and take for the one picture, okay? Okay. The front of the house. All right. Okay. Okay. Sorry? Huh? Telangana. Huh? Photo. Okay, okay, no problem. ఆల్రైట్ గైస్, సో ఫైనల్లీ మనం హోమ్ స్టేకి అయితే వచ్చేసాం. కనిపిస్తుంది కదా రివర్ రూట్స్ హోమ్ స్టే అనేది, బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఇదే హోమ్ స్టే. అండ్ ఆపోజిట్లోనే మనకు చిన్న బ్యాక్ వాటర్స్ ఉంది, కానీ కొంచెం దూరం వెళ్తే మనకు ప్రాపర్గా బోటింగ్ చేసుకోవడానికి ఉంది. రేపు మార్నింగ్ అది మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ గురించి కదా, ఇది ఆపోజిట్లోనే ఇది ఉంది. అండ్ దిస్ ఈజ్ ద హోమ్ స్టే. ఈరోజు నైట్ మనం ఇక్కడనే ఉంటున్నాం. ఇట్స్ హోమ్ స్టే అంటే వాళ్ళ మదరే కుక్ చేస్తుందంట. సో ఐ ఆర్డర్డ్ సమ్ డిన్నర్. మధ్యాహ్నం కూడా లంచ్ చేయలేదు కాబట్టి సో నేను డిన్నర్ ఆర్డర్ చేసిన. అండ్ మనం చిల్ అయిపోదాం. ఇక రూమ్ రెడీ చేస్తున్నట. రూమ్ రెడీ ఒక 5 minutes మీరు నాకు తొందర వచ్చి. నేను అసలు ఫోన్ చేయలేదు, ముందే ఇన్ఫామ్ చేయలేదు, అందుకోసం మనోడు రూమ్ రెడీ చేయలేదు. నేను ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినా కానీ కాల్ చేసి వస్తున్నా బ్రో అని చెప్పేసిన. మంచిగా ఉన్నాడు బ్రో, రెస్పాన్స్ అండ్ గెస్ట్ని టేకర్ చేయడము అంతా సూపర్గా ఉంది, చాలా మంచి నచ్చింది. అండ్ చూద్దాం రేపు మన ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో, ఈ ఐలాండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో రేపటి బ్లాగ్లో కంపల్సరీ చూడండి, మిస్ కాకుండా చూడండి. అండ్ ఇప్పుడు వరకు నా వ్లాగ్స్ ఎప్పటివరకు ఎవరు చూడలేదు, నా వీడియోస్ ఎవరు చూడలేదు, ప్లీజ్ టు వాచ్ ఆల్ మై వ్లాగ్స్. అండ్ వీలైతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి పడేసండి, ఏం కాదు కదా, సబ్స్క్రైబ్ చేసి పడి ఉంటుంది. ఓకే, సో దట్స్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ వ్లాగ్. ఇంకా నేను ఫ్రెష్ అప్ కూడా కాలేదు, రూమ్ రెడీ అవుతుందని చెప్పేసి ఇలా బయట కూర్చొని ఇట్లా వీడియో చేస్తున్నాను. ఇంకేం చేద్దాం, దట్స్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ వ్లాగ్. అండ్ తెలుసు కదా ఏం చేయాలో, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ద టుమారోస్ వ్లాగ్. రేపటి వ్లాగ్ మాత్రం మిస్ కాకండి. ఇది కంప్లీట్గా మొండ్రా ఐలాండ్ ఎంత వర్త్, ఇది కంప్లీట్ ఆఫ్ బీట్ ఉంది. ఇట్స్ నాట్ లైక్ అలిపి ఆడికి వెళ్తే ఫుల్ టూరిస్ట్ ప్లేస్గా, ఇట్స్ కంప్లీట్ ఆఫ్ బీట్. చాలా తక్కువ మంది టూరిస్టులు కనిపించింది నాకు. ఒకసారి రేపు చూద్దాం ఎలా ఉంటుందో రేపు మార్నింగ్. ఇక్కడ లాట్ ఆఫ్ హోమ్ స్టేస్ ఉన్నాయి. నాకు హోటల్స్ అయితే చాలా తక్కువ, అసలు కనిపించలేదు. ఎందుకంటే ఇది కంప్లీట్ ఊర్లో ఆఫ్ బీట్ ఉంది. సో కంప్లీట్ పల్లెటూరు లాగా ఉంది. సో హోటల్స్ అయితే ఏం లేవు, మ్యాక్సిమం అన్నీ హోమ్ స్టేసే ఉన్నాయి. హోమ్ స్టేస్ ఉన్నాయి, వాళ్ళవి బోట్స్ ఉంటాయి. ఆ బోట్స్ పైన మనం రైడ్ చేయొచ్చు. సో రేపటి వ్లాగ్ మాత్రం మిస్ కాకుండా చూడండి, ఎందుకంటే రేపటి వ్లాగ్లో మొత్తం ఈ మొండ్రా ఐలాండ్, షికారా రైడ్, బోట్ రైడ్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఆల్ రైట్, లెట్స్ గో.